దేవుడి ముందు కొట్టిన కొబ్బరి ముక్కలు పచ్చివి ఎక్కువగా తినలేకపోతూ ఉంటారు. అప్పుడు ఆ ముక్కలతో ఏదైనా ఒక స్వీట్ తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. కొబ్బరి అంటే చాలా హెల్దీ. కొబ్బరి పాలు చేసుకొని పిల్లలకు ఇవ్వచ్చు. రక్తహీనత తగ్గుతుంది. ఇలా కొబ్బరితో ఏదైనా స్వీట్ తయారు చేసుకోవడం వల్ల అందులో ప్రోటీన్, పీచు పదార్థం ఉంటుంది. రోజు ఎండు కొబ్బరి ముక్క తినడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఈరోజు నేను ఈ పచ్చి కొబ్బరితో కజ్జికాయలు తయారు చేస్తున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి, అరకప్పు చక్కెర, 4 బాదామ్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. యాలకుల పౌడర్ వేసి మొత్తం కలిపాను. 1 కప్పు గోధుమ పిండిలో కొంచెం వాటర్, కొంచెం ఉప్పు వేసి ముద్దలా కలిపి ఇలా చిన్న బాల్స్ తీసుకొని ఇలా పూరీలా తయారు చేశాను. ఈ పూరి ప్రెస్తో ఇలా నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఈ కొబ్బరి ఇందులో వేసుకొని ఇలా మనమే చేయితో కజ్జికాయ తయారు చేసుకోవచ్చు. గర్జెల చెక్క లేదని ఒక్కొక్కసారి చేయలేకపోతూ ఉంటారు. అందుకోసమని ఇలా మనం చేయితోటే చేయడం అలవాటు చేసుకుంటే చక్కగా ఇలా చేయితోటే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా అన్నీ తయారు చేసి పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చక్కగా ఇలా అన్నిటినీ మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లోపల బయట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అన్నీ కుక్ అయ్యాక సర్వ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారాక ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు అలా ఉంటాయి. పిల్లలకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కొక్కటి ఇస్తే ఈ కొబ్బరి వల్ల, గోధుమ పిండి వల్ల చాలా హెల్దీ అండి. చూడండి, లోపల బయట చాలా బాగా కుక్ అయింది. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ కజ్జికాయలు ఈరోజు నేను తయారు చేశాను.